కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను బీజేపీ తొలగిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రతి బూత్కి ఒక బీఎల్ఏను నియమించి ఓటరు సవరణలో ఓట్లు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. గ్రామ పంచాయతీ భవనాలు ఇప్పుడు రోడ్ల గురించి మోరీల గురించి మిగతా త్రాగునీరు, సాగునీరు, విద్యుత్ ఇటువంటి అంశాల గురించి చేయండి. రోడ్లు మొన్న ఈ చేసుకి నిన్ననే మండలం ఎన్ని పోసారు? 1,80,00,000 రోడ్లు పోసారు మొన్ననే. ఇప్పటి వరకు నేను గవర్నమెంట్ 10-14 కోట్ల రోడ్డు పోసారు. హిస్టరీగా సరే అందరికి వచ్చింది. ఎవరికి ఇంకా మార్చి 31 వరకు ఎవరికైనా బిల్లు రానోళ్ళు పోయినసారి పనిచేసే వాళ్ళు ఉంటే చెప్పారు ఎంటడానికి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొద్దిగా డిఫరెంట్ స్కీమ్ల ఆ పేమెంట్ కూడా ఎంతసేపు ఆలస్యం అవుతుంది అనుకుంటలేదు, ఈసారి వస్తుంది. ఇక ఇవితో పాటుగా మన అందరం పిసిసి ప్రెసిడెంట్ గారు 119 నియోజకవర్గాలకు 119 మంది పరిశీలకులు వేశారు. వీరు వరంగల్ జిల్లాకు సంబంధించిన సౌజన్య గారు పిసిసి జనరల్ సెక్రటరీ, హుస్నాబాద్ ఇన్ఛార్జ్. నేను సైనాపూర్కి వచ్చింది. కొంతమంది ఇప్పుడు వడ్డన జరుగుతుంది ఎక్కడన్నా పెళ్లిళ్ళ, చాలా మంది వచ్చి ప్లేట్ పట్టుకొని భోజనం చేసిపోతారు. నాలాంటి వాడికి ఒక అలవాటు ఉంది, నేను వడ్డన చేయాలి లేదా డైనింగ్ కాడికి పోయి అక్కడ లోపల పోయి వంటకాలు ఉండాలి. అందరూ కొంత ఎవరి అభిరుచి వాళ్ళది. కాబట్టి అట్లా ఈ పనులలో భాగస్వామ్యం కలిగిన వాళ్ళు మాత్రం చేయాలి. ఎంతసేపు రాజకీయమే కాదు, కొత్తగా అందరూ ఎన్నికలు కాబట్టి మరి దయచేసి చల్లగా ఈ ప్రాంతం అంతా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగాలని కోరుకుంటూ దీనికనండి తేమ శాతం లేకపోతే కొనుగోలు కేంద్రంలో ఆగిందంటే ఒప్పుకుంటా. కానీ తేమ శాతము కరెక్ట్ గా ఉండి కూడా వాళ్ళు కొనుగోలు చేస్తలేరంటే దాన్ని పరిష్కారం చేయడానికి నేను ప్రతి గ్రామం నుంచి ఒక 5 సభ్యులతోటి ధాన్యం కొనుగోలు పరిశీలన కమిటీ పేరు మీద 5 చొప్పున కమిటీ వేయండి. ఒక 5 తోటి కమిటీ వేసుకొని ఊర్లే వీలైనంత మందిని ఆ స్కూళ్ళకి తీసుకొచ్చే విధంగా పనివంట ప్రోగ్రాంలో కూడా ఇన్వాల్వ్ కావాలి. ఆ సౌకర్యాలు కలిగించే బాధ్యత నాది, పిల్లల్ని బళ్ళల్లో జాయిన్ చేసే బాధ్యత మీది. ఆ విధంగా అదొకటి కూడా పరిపాట కార్యక్రమం దయచేసి ఇది కూడా మన బాధ్యత. ఓటర్ల మీద అవగాహన కలిగి కొంత చదువుకొని ఓట్లు ఎక్కించి ఓట్ల ఎవరైనా దొంగోట్లు రాసుకుంటే లేదా ఓట్లు తొలగిస్తే ఆ ఫామ్ నెంబర్ల ప్రకారంగా అప్లికేషన్లు పెట్టించి అధికారులతో సమన్వయం చేసుకోగలిగినటువంటి పార్టీ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మన ఓటర్ లిస్టుల పేర్లు తొలగించకుండా, దొంగ ఓట్లు ఎక్కకుండా గ్రామాల వారీగా మరి ఓటర్ల పరిశీలన ఎస్ఆర్ పేరు మీద ఏదైతే జరుగుతా ఉందో ఆ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండడానికి మరి బూత్ లెవెల్ ఏజెంట్ గా పిఎల్ఏగా ఒక పేరే కావాలి. కానీ ఊర్లో ఒక 4-5 ఉంటే మాట్లాడుకొని ఆ 200 ఓట్లకు ఒక మనిషి ప్రతినిధిగా ఉంటాడనే దాని మీద మనం 5 పేర్లు తీసుకుంటున్నాం.